హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రవి జోష్న యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం బెల్లం గవ్వలు చేద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు బెల్లం, ఒక 3 ఇలాచీలు అయితే సరిపోతాయండి. ఈ పిండిని మనం ఒక జల్లెడ తీసుకొని చక్కగా ఆ పిండి మొత్తాన్ని జల్లించుకొని ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో 2 గంటల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని పిండిలోకి సరిపడినంత సాల్ట్, ఈ వేడి చేసుకున్న ఆయిల్ని కూడా పిండిలో పోసుకొని ఆ వేడి చల్లారిన కొంచెం సేపు ఉండి ఆ పిండిని నీట్గా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసేలాగా ఇలా మనకి ముద్దలాగా రావాలండి. అలా వస్తే మనకు చాలా క్రిస్పీగా ఉంటుంది. దీంట్లోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. అలా పిండి మొత్తం కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్నాము. ఈ ముద్దని మనం చిన్న ఉండలుగా ఇలా ప్రిపేర్ చేసుకొని ముద్ద మొత్తం అలా ఉండల్లాగా చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకున్నామండి. ఈలోపు గవ్వల చెక్క ఒకటి తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఉండల్ని గవ్వల షేప్లోకి ఇలా నీట్గా ఒత్తుకుందామండి. అలా మనం చేసి పెట్టుకున్న ఉండల్ని మొత్తాన్ని గవ్వల షేప్లోకి ఒత్తి పెట్టుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. గవ్వల మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఈవెన్గా మొత్తాన్ని ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే రెడీ అయిపోయాయి. వీటిని మనం బయటకు తీసుకుందాము. ఈలోపు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకొని ఆ బెల్లం కరగడానికి కొంచెం వాటర్ అయితే పోసుకున్నామండి. ఆ బెల్లం మునిగేంత వరకు నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 3 ఇలాచీలు, రుచికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాచీలు వేయడం వలన. అలా మొత్తం కలుపుకొని పాకం వచ్చిందేమో ఒకసారి మనం చూద్దాము. ఓకే అండి, పాకం అయితే మనకు రెడీ అయిపోయింది. అలా మనకి ఉండలు లేకుండా రావాలి. ఈలోపు మనం ఇలా రెడీ అయిపోయిన గవ్వల్ని పాకంలో వేసుకొని చక్కగా తిప్పుకొని ఆ బెల్లం అంతా. ఓకే అండి, బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఆ గవ్వలు మొత్తం మనకి లోపల కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మా వారు అయితే టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందో ఒకసారి మా వారి ఎక్స్ప్రెషన్స్లో అయితే చూద్దాము.